విజయనగరంలో టెర్రర్ లింక్స్ కేసులో ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. ఈ క్రమంలో విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు ఎన్ఐఏ అధికారులు వచ్చారు. పోలీసుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఉగ్ర లింకుల కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సిరాజ్, సమీర్ కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇద్దరిని కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిందితులకు నిధులు ఎవరు సమకూర్చారన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రధాన సూత్రధారుల గుర్తింపుపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇద్దరికి సౌదీ అరేబియా నుంచి ఐసిస్ మాడ్యూల్ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రంపచోడవరం అటవీ ప్రాంతంలో వీరు బాంబ్ పనితీరుపై రిహార్సల్ చేసినట్లు గుర్తించారు. గత 6 నెలల్లో సిరాజ్ 3 సార్లు సౌదీ వెళ్లినట్లు పోలీసులకు వివరాలు అందాయి. అందిన సమాచారాలపై నిర్ధారణకు సిరాజ్, సమీర్ను పోలీసులు కస్టడీకి కోరనున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో సిరాజ్, సమీర్ కు రిమాండ్ విధించింది కోర్టు. హైదరాబాద్ కు చెందిన సమీర్, విజయనగరానికి చెందిన సిరాజ్ ను విజయనగరం కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. ఇద్దరు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితులను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పరశురాం ఫోన్ ద్వారా అందిస్తారు. పరశురాం, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, గత శనివారం ఒక వ్యక్తిని అయితే విజయనగరంలో అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు సిరాజ్. అతని వద్ద బాంబులు తయారు చేయడానికి కావలసిన సామాగ్రి మొత్తం ఆయన రూమ్ లో వెతికితే దొరకడంతో అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతని అరెస్టుతో ఒకేసారి ప్రశాంతంగా విజయనగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అయితే ప్రస్తుతానికి ఆయనతో పాటు హైదరాబాద్ లో ఉన్న సమీర్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ సౌదీ అరేబియాలో ఉన్న బిఎన్ఎస్ మాడ్యూల్ అనే వ్యక్తి ద్వారాగా వీళ్ళిద్దరూ ట్రాప్ లోకి వెళ్లి ఈ బాంబు పేలుళ్లకు హైదరాబాద్ లో బాంబుల పేలుళ్లు జరపడానికి సమాయత్తం అవుతున్నట్టు జరిగింది. అయితే లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే ఈ రోజుకు సంబంధించి వీళ్ళిద్దరే కాకుండా వీళ్ళ ముగ్గురు కలిపి ఒకే ఇన్స్టా గ్రూప్ లో ఒక 6గురిని ఇన్స్టాల్ చేసుకున్నారు. ఈ 6గురిలో ఇద్దరు హైదరాబాద్ లో కలుసుకున్నారు, తిరగడం జరిగింది. అయితే వీళ్ళిద్దరిలో సౌదీ అరేబియా నుంచి వచ్చిన సమాచారం ప్రకారం సమీరు మరియు సిరాజ్ వీళ్ళిద్దరూ బాంబు తయారు చేయడం కోసం ఉపయోగించారు. మిగతా 4గురు కూడా ఎక్కడెక్కడ బాంబు పెట్టి బ్లాస్ట్ చేయాలనే దానిపైన వాళ్ళ 4గురిని కూడా నియమించడం జరిగింది. ఈ గంట 2 గంటల్లో చేసిన వీళ్ళ ద్వారా వచ్చిన అంటే వీళ్ళని అదుపులో తీసుకుని విచారించగా వచ్చిన సమాచారం ఇది. ప్రస్తుతం అయితే అప్రమత్తం అవడంతో ప్రస్తుతానికి చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామనే జరగాలి. లేదనుకుంటే హైదరాబాద్ 4 చోట్ల బాంబు పేలే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపించేవి. ముందస్తుగా ఇంటర్పోల్ ఆఫీసర్లు మరియు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, విజయనగరం ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు పట్టుకుని వాళ్ళని బంధించడంతో ఆపరేషన్ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి వీళ్ళిద్దరైతే మాత్రం కోర్టులోనే ఉన్నారు. వీళ్ళతో పాటు మిగతా ఉన్న 4గురిని కూడా వెతుకుతున్నారు. వాళ్ళైనా ఎప్పుడైనా ట్రేస్ చేసే వాళ్ళని పట్టుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. లక్ష్మి. రైట్ పరశురాం, థ్యాంక్ యూ.